ఓం గజాననాయ నమః ఓం దైవాసురాయ నమః ఓం విష్ణుత్యాయ నమః ఓం భక్త విఘ్న వినాశకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం అకల్మషాయ నమః ఓం స్వయం ఈశ్వరాయ నమః ఓం నమాస్తిరాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబధరాయ నమః ఓం బృహస్పతివాయ అందరికీ నమస్కారం. ముందుగా చూస్తున్న వీక్షకులందరికీ కూడా వినాయక గణపతికి కొద్దిగా తాంబూలం ఇవ్వాలి. ఏనన్నా ఓం గణపతి నవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీత సాధనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిధ్రువన్న అజంచ బ్రహ్మణస్పతి. అక్షరం తీసుకొని గణపతి అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతాపద సిద్ధిరస్తు. యస్య భువనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్మం సర్వదో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేహం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి త్రిమమ స్మృతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయితే పురుషస్తమ జన్మత్యం వ్రజాం శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతన్మరిః లాభస్తేషాం వతస్తేషాం పరాభవః ఏషాం తీవ్రస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహంతారం తాతారం సర్వసంపదాం లోకాధిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరి దేవతలకి ఎలాంటి విఘ్నాలు కలుగుసేపుగా మా కార్యక్రమాన్ని పూజాకరంగానే ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. అక్షతలు తీసుకుని గణపతి దగ్గర వేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణీయంజగద్భాభ్యా నమః శశీవృత్తరాభ్యా నమః అరుంధతీ వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. చేతులు ముందుగా నీళ్ళు వేసుకొని చేయగలరు. ఆచమ్యాగే సమాజ స్వాహ. చేతులు ముందుగా నీళ్ళు వేసుకొని చేయగలరు. ఆచమ్యాగే సమాజ స్వాహ. ఓం నారాయణాజ స్వాహ. ఓం మాధవాజ స్వాహ. మరలా చేయగలరు. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు పూర్తిగా తీసుకుంటున్నానా ఇలా వాసన చూసి ఎడది చేతి వైపు నుంచి వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం. ఓం ధూ
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमागोद्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सुवरं యజమాన్యస్య అక్షతలు కుడి చేతులకు తీసుకున్నానా ఇలా ఎడం చేయి కింద వచ్చేసి కుడి చేతిని ఇలా పెట్టుకోవాలి మమ అనుకోవాలి ఉపాత్తాతు దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వన్మంతరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే తెలంగాణలో హైదరాబాద్ ఉన్నాం కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశాన్ని చెప్తున్నాం కృష్ణా కావేరి గోదావరి మధ్య ప్రదేశాన్ని చెప్తున్నాం ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి ఇక్కడ సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ సొంత ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు స్వగృహి అని చెప్పుకోవాలి లేదు అద్దె ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు వసతి గృహి అని చెప్పుకోవాలి బంధువులు ఇంట్లో ఉండి చేసుకుంటుంటారు కొంతమందికి అవకాశం లేక బంధుగృహి అని చెప్పుకోవాలి అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన తస్య శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం వాసరః వాసరస్తు భౌమవాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రం పేరు మాధురీదేవి కాశీగోత్రం काशीगोत्रः माधुरीदेवी नामदेवत्याः काशीगोत्रोद्भवीं माधुरीदेवी नाम्नीं చెప్పండి मम अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं इहलोके इंद्रसमान महदैश्वर्य भावपूर्वक साग्र शतवर्ष सुखेन जीवन सिद्ध्यर्थं मम सहकुटुम्बानां आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थं मम मनस्संकल्पित समस्त कार्येषु समस्त कालेषु समस्त व्यवहारेषु सर्वत्र निर्विघ्नता सिद्धिद्वारा सर्वत्र दिग्विजयता प्राप्ति सिद्ध्यर्थं वर्षे प्रयुक्त श्री महागणाधिपति देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं वर्षे प्रयुक्त श्री वरसिद्धि विनायक व्रत मखाक्ष्यं कर्म करिष्यमाणः आदौ निर्विघ्नेन श्री महागणाधिपति देवता पूजांच करिष्ये మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వినాయక చవితి రోజున చేసేటువంటి వరసిద్ధి వినాయకుడు అని చెప్తాం. వరసిద్ధి వినాయకుడికి పూజ చేసినా పరమేశ్వరుడికి పూజ చేసినా అమ్మవారికి పూజ చేసినా ముందుగా గణపతి పూజ అనేటువంటిది మహాగణాధిపతి పూజ అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసిందే. అంటే ఆ పూజ చేయడానికి గణపతికి మహాగణపతి ఇట్లా హరిద్ర గణపతి అని చెప్తాం. అంటే వస్తుగా చేసినటువంటి గణపతికి తప్పనిసరిగా పూజ చేయవలసిందే. ముందుగా ఈ గణపతి పూజ చేసిన తర్వాత వరసిద్ధి వినాయక స్వామి వారికి పూజ అమ్మా తదంగా కలశారాధనం కరిష్యే. చెప్పు కింద ఈ తమలపాకు పెట్టి చెంపు చుట్టూ కూడా గంధం పూసేసి కుంకుమతో 3 చోట్ల పొట్టు పెట్టి కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాస్కృతః మూలే తత్ర సుదో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్కృతాః ఉక్షోత్సాగరాస్తర్వే సప్తద్వీపావసుంధర గద్వేదోధనై సర్వే దస్తామ వేదో హ్యథర్మణః అంగైః స్వహితాः సర్వే కలశాంబుసమాస్కృతాః ఓం మా కలశే ఏషుధావతి
कलशस्य मुखे विष्णुर्कण्ठे रुद्रसमास्थितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगुणास्थितः क्षोत्सागरः सर्वे सप्तद्वीपावसुन्धरः ऋग्वेदोऽधे सर्वे सामवेदोऽह्यधर्मणः अंगैस्थिताः सर्वे कलशामुसमास्थिताः गंधंలో వచ్చి పసుపు కుంకుమ అక్షతలు తరిగేత్తి ఆ చెవులు వేసేసి पवित्रे परिषिध्यते मुख्यैर्यज्ञेषु वर्धते आपो वा इदं सर्वं विश्वाभूतान्यापो प्राणावापस्व आपो नमापो प्रथमापः सम्राडापो विराडापस्तराडापश्चित्तापुष्यापो द्युतपुष्यापो यजपुष्यापः सर्वा देवता आपो भूतभुवस्तवरापो श्रीकारं रायालि ओंकारं रायालि गंगे जमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा कृष्ण विन्यास गौतमी भागीरथी च विद्याधा पंचगंगा प्रकीर्तिताः आयान्तु श्रीमन्महागणाधिपति देवता पूजार्थं मम दुर्दशयकारकाः पूजा द्रव्याणि निर्दिशन्तानि कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं गणपति महागणाधिपति देवं बीविंसल्पण्य आत्मांच संप्रोक्ष्य गणपति దగ్గర ఇట్లా తౌర్పాకు తీసుకొని గురించిపెట్టు ఓం असनीते पुनरस्मा सुसक्ष प्राणमेनो देवो जोगपस्से मसूर्यमुच्छनो दानुते हृदयानस्तस्ति अमृतं मयि प्राणामृतमाप प्राणानेव विधास्थानपपक्वयते चपटि स्वामिन् सर्व जगन्नाथ यावत् पूजा वसानकं तावत्त्वं प्रीति भावेन बिम्बेस्मिन् सन्निधिं कुरु अक्षतल తీసుకొని గణపతి దగ్గర వేసేయండి श्रीमन्महागणाधिपतये नमः स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु ध्यानम् ॐ गणानां गणपतिं भवामहे कविं कवीनामुपमस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानः श्रीमन्नोदेवस्तीर्थसादनम् अक्षतं తీసుకుంటాను గణపతి దగ్గర వేయండి श्रीमन्महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि सुवर्णरत्नखचितेव सिंहासनं समर्पयामि तमर भक्तों मूड साल लाने चुप्चेसी अपडेट हो जाते पादयो आज्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानं ओम मा भविष्यामयो भवस्तार ऊर्जेतु धातना महेरणाय सक्षसे योस्कृतमोरसस्तस्य भाजे देहनः उषदीर्व मातरः तस्मारन्नमामगो इस्सक्षयाय जन्मथा आपो जनयथा जनः श्रीमन्महागणाधिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रम् अक्षतं अभिवस्त्रास्मसनान्तरिषाभिधेनोऽस्तिका पूजमानः अभिचन्द्राभक्तमेनो हरण्याभ्युष्टा आत्मधर्मो देवसोमः वस्त्रयुक्तं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तादु आयुष्यमुद्रिकृतं बलवस्तु तेजः यज्ञोपवीतार्थे अक्षतान् समर्पयामि गन्धं తీసుకొని ఈ పుష్పంతో కలిసి స్వామివారి దగ్గర పెట్టేసి गन्धद्वारान्तराधिष्ठामित्युष्टाङ्गरीषणीं ईश्वरीं सर्वभूतानां स्वामिहो भक्मये स्त्रियं श्रीगन्धां धारयामि पुष्पाणि गन्धं नवचि कुमद्दटि आयने देवराजने दुर्वारोहन्तु पुष्पणीः प्रदाश्च पुण्डरीकाणि समुद्रस्य गुहायिने अलङ्करणार्थं हरिद्रिकाचूर्णकुङ्कुम विलेपनानि समर्पयामि पुष्पैः पूजयामि కాడలు లేకుండా స్వామి వారికి ఓం ఓం అంటూ పూజిస్తుంటారు ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం జగడాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గజాననాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం ధేర్ణాయ నమః ఓం స్కందపురోజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారగురవే నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ అక్షతాని సమర్పయామి ధూపం వనస్పత్యోహే ఆగ్రే సర్వదేవానాం ధూపం नानाविध परिमलपत्र पुष्प अक्षतानि समर्पयामि धूपं वनस्पत्योहरे
समर्पयामि साज्यं त्रिवृत्ति संयुक्तं मन्दिना योजितं प्रियं ग्रहाणमङ्गलं दिव्यलोक्यतिलाभः कन्यादि प्रीत्यादेवाय परमात्मने साहिमाद्भुतादित्यनमोस्तुते దీపారాధనకి అక్షతలు పుష్పం తీసుకుని అక్కడ పెట్టేసి శ్రీమన్మహాగణాధిపతయే నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువః స్వః ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం ప్రత్యనవృణీయామృతమస్తమృతోపస్తరమసి శ్రీమన్మహాగణాధిపతయే నమః సత్యస్కాల బహుబీజఫలాన్ పీతయామి ఓం ప్రణాయ స్వాహ ఓం నమానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ప్రదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఆరు సార్లు మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం సూర్యేవలస్య కర్పూరేర్నాగవల్లీధవిరుచితం ఉత్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం శ్రీమన్మహాగణాధిపతయే నమః ఇది తాంబూలాని సమర్పయామి తాంబూల ఆచరణానంతరం తాంబూలం సూర్యేవలస్య కర్పూరేర్నాగవల్లీధవిరుచితం ఉత్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం శ్రీమన్మహాగణాధిపతయే నమః ఇది తాంబూలాని సమర్పయామి తాంబూల ఆచరణానంతరం అక్కడ చూపించేసుకుంటాడు తాంబూల ఆచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కర్పూర ఆనందమంగళ నీరాజనం ीराजनान्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि जय श्रीमद्रमारमण गोविन्द हरि जय बोलो गजानन महाराज जय ओम मंत्रपुष्पं सुमस्य कतुस्तस्याकलो गजगत्तकः लंबोदरस्य कलो विघ्नराजो गणाधिपः सोमयन्द्रगणाध्यक्षपालचन्द्रो गजाननः वक्रतुण्डस्य परमोहरस्तरूर्भुजः षोडशीकानि नामानि यप्रेक्षुयादपि देवी विवाहे प्रवेशे निर्गमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् श्रीमन्महागणाधिपतये नमः पादाभूतये समर्पयामि अक्षतं स्मरि प्रदक्षिणं भावన చేసుకోండి यानि कानि पापानि जन्मान्तरं कृतानि च तानि तानि पुनस्सन्ति प्रदक्षिणं पदे पदे ताभोहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां पुनः देवाश्रणावत्सर अन्यथास्त्रणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिप श्रीमन्महागणाधिपतये नमः आत्मप्रदक्षिणस्काराणि समर्पयामि पुनः पूजां च करिष्ये छत्रमाच्छादयामि चामरं विजयामि दर्शनं दर्शयामि गीतश्रावयामि आन्दोलिकानारोहयामि गजानारोहयामि मूषिकानारोहयामि समस्तराजोपचार शिक्षोपचार भक्तिोपचार पूजां समर्पयामि यस्य प्रत्यागनाम जन्म पूजाक्रियादिषु जन्म संपूर्णताम्यात् सत्यं जन्मचितं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनेन ध्यानावाहनादि षोडशोपचार पूजा संचरण विद्या भगवान सर्वभक्तः सर्वं श्री महागणाधिपति देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु एतत्परं श्री परमेश्वरार्पणमस्तु श्रीमन्महागणाधिपति प्रसादं यजमान्यस्य शिरसा गृह्णामि शतमानं भवति सहाय पुरुषस्तदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीमन्महागणाधिपति प्रसाद सिद्धिद्वारा सकलकार्येषु सर्वत्र निर्विघ्नता फलसिद्धिरस्तु
గణపతి దగ్గర యజ్ఞేన యజ్ఞమేనంత దేవాః తాని ధర్మాన్ ప్రథమాన్యాసన్న తే అనాత్మహిమానస్తంతే యత్ర పూర్వే సాధ్యాసంతు దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి. చెప్పండి. శోభనార్థే క్షేమః పునః ఆగమనాయ చ. గణపతిని యథాస్థానం చెప్పుకున్నప్పుడు కదిలిస్తే లాగుతుంటారు లోపల పాపం. ఆ తప్పున ఎందుకంటే మంత్రంతో ఆవాహన చేసినప్పుడు మంత్రంతోనే ఉద్వాసన చెప్పాలి. కాబట్టి యజ్ఞేనదేవా అనే మంత్రం చెప్పి చరముతో వెనకలాగడం కదిలిస్తుంటారు. మన తప్పు. మనం మంత్రంతోనే ఆవాహన చేశాము, స్వామివారికి వచ్చినట్టు మనం భావిస్తున్నాం. కాబట్టి మంత్రంతోనే గణపతిని ఉద్వాసన చెప్పుకోవాలి. ఎందుకంటే గణపతిని మహాగణపతిని ఎక్కువసేపు నరికి భరించలేదు. కాబట్టి ఆయన కైలాసానికి పంపించాల్సినటువంటి పరిస్థితి తొందరగా. ఆయన్ని ఇక్కడ ఏం చెప్తున్నామంటే క్షేమ పునర ఆగమనాయ చ శోభనార్థే ప్రహస్వకార్యం చేసుకున్నప్పుడు పిలుస్తాను ఆయన రాండి అని చెప్పి చూద్దాం. ఆ పూజ అయిపోయిన తర్వాత ఈ గణపతిని పసుపు గణపతి ఏదైతే ఇక్కడ ఏం చెప్తున్నామంటే క్షేమ పునర ఆగమనాయ చ శోభనార్థే ప్రహస్వకార్యం చేసుకున్నప్పుడు పిలుస్తాను ఆయన రాండి అని చెప్పి చూద్దాం. ఆ పూజ అయిపోయిన తర్వాత ఈ గణపతిని పసుపు గణపతి ఏదైతే ఉందో పసుపు గణపతిని ఈశాన్యం వైపు పెట్టడం అనేటువంటిది ఆనవాయితీ. అంటే ఇప్పుడు మనం కలపచ్చు అంటారా? ఇప్పుడు ఇట్లా తీసేసి మళ్ళా గణపతిని యథాస్థానంలో పెట్టేసి ఈ గణపతిని కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది ఏం చేయాలి ఏంటి అనేది. ఈ గణపతి పసుపుతో తయారు చేసింది కాబట్టి ఆడవాడి ముఖానికి స్నానం చేసే ముందుగా ముఖానికి స్నానం చేసే ఉన్న ముఖానికి పాదాలకి పొరపాటున కూడా గణపతి కదా కాబట్టి పాదాలకి పూసుకోకుండా ముఖానికి చేతులకి వాటికి పూసుకోవడం అనేది పూసుకొని స్నానం చేయడం అనేది అభ్యంగన స్నానం చేస్తుంటారు. అలాంటప్పుడు వాటి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మహాగణాధిపతి పూజ అయిపోయింది కదా, ఆ మహాగణపతిని కైలాసానికి పంపించేసాం. ఇప్పుడు వరసిద్ధి గణపతి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున చాలా మంది చాలా హడావిడిగా చేస్తున్నారు. ఇలా కాకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఇంట్లో మట్టి విగ్రహం పెట్టుకొని పూజ చేయడం అనేటువంటిది అందరికీ ఆనవాయితీ. రంగురంగుల విగ్రహాలు ఎన్ని పెట్టినా మట్టి గణపతి అనేటువంటిది ఎందుకు అనేది మన కథలో వస్తుంది. మనం తప్పనిసరిగా చెప్పుకుందాం. ఇప్పుడు వరసిద్ధి వినాయక పూజ ప్రారంభించుకుందాం. ఆజ్ఞాపూర్వక్తే గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అనేన పూర్వ సంకల్ప ప్రకారేణ గోత్రః నామధేయః గోత్రోద్భవీం నామధేయీం సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాఫల సిద్ధి ద్వారా రాజముఖ్య రాజద్వారే సర్వత్ర నిర్విఘ్నతాఫల సిద్ధి ద్వారా సమస్త కార్యేషు సమస్త వ్యవహారేషు సర్వత్ర దిగ్విజయతాఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత పద పూజాఖ్యం కర్మ కరిష్యే. అక్షతలు తీసుకున్నాక చేతులు వేసుకొని 7 అక్షతలు ప్లేట్లో పెట్టేసి చదంగా వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. అక్షతలు ఓం గణపతి వృందవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సింసాదనం. నమో ప్రాతపతయే నమో గణపతయే నమ ప్రపంచపతయే నమస్తే స్తురంబోదరాయ కదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత బింబేస్మిన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం అసనే దేవనస్మా సుచక్షుః ప్రాణమేనో దేవోగం జోపస్సేవ సూర్యముఖరో దానో దేములయ ఆనస్తస్తి అమృతం మే ప్రాణామృతమాప ప్రాణానే వైధాస్థానం పక్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. పార్థివ బింబేస్మిన్ శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం నమస్కారం చేసుకున్నాను. విఘ్నధ్వాంత నివారణే కతరణే విఘ్నాటవీ అవ్యవాడ్ విఘ్నవ్యాడ పుల ప్రమత్త గరుడో విఘ్నేవ పంచాననః విఘ్నోత్తుంగగిరి ప్రభేదనకరి విఘ్నాబ్జికుంభోద్భవ విఘ్నాథౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతు నః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. అక్షతలు తీసుకున్నాను. గణపతి ఛాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి. 3 సార్లు తోమకోట తీసుకుని
पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानं ओम मा वैष्ठामय भवस्तान मूर्तिय निधातन महेरणाय शिक्षसे यवस्कृतमोर सस्तस्य भागे देहरः विषदीनव मातरः तस्नारङ्गमामगो इस्सक्षजाति जन्मधा आपो जन यथा जनः శుద్ధోదక స్నానం సమర్పయామి ఉపనీళ్ళు తీసుకున్నాను గణపతి మీద కొద్దిగా అసలు చూడండి ఓం భద్రం కర్ణే విశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైః స్తుష్ట్యవాగుంసస్తనోభిः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विष्णवेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः श्रीवरसिद्धिविनायकस्वामिने नमः इति फलोदकेन स्नानं समर्पयामि ॐ नमो वैष्ठामयो भवस्नानपूर्त्यै दधातना महेरणाय सक्षसे योपस्किमतमोरसस्तस्य भाजे देहरः विषदीनव मातरः तस्मारङ्गमामगो इस्सक्षया जन्मथा आपो जन यथा जनः श्रीवरसिद्धिविनायकस्वामिने नमः इति फलोदकेन स्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि ఇలా చూపించేసి స్వామివారి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం अभिवस्त्राः सुसराञ्जलिशावेनोऽस्तिकाः पूजमानाः अभिसुन्द्राभक्तमेन्नो हिरण्याक्षिष्टाः रुद्रो देवसोम श्रीमन्महागणाधिपतये नमः वस्त्रार्थे अक्षतानि समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमुक्तिं प्रदं सुष्ठं यज्ञोपवीतं परमस्तु तेजः श्रीवरसिद्धिविनायकस्वामिने नमः श्रीगन्धां धारयामि चुप्पं తీసుకొని गन्धानि गन्धद्वारान्तराधर्षां नित्यमिष्टाङ्गरीषणीं ईश्वरीं सर्वभूतानां त्वामिहोपक्वये स्त्रियं श्रीगन्धां धारयामि आयने देवरायणे ईश्वरीं सर्वभूतात्मापवीतं परमस्तु तेजः श्रीवरसिद्धिविनायकस्वामिने नमः श्रीगन्धां धारयामि चुप्पं తీసుకొని गन्धानि गन्धद्वारान्तराधर्षां नित्यमिष्टाङ्गरीषणीं ईश्वरीं सर्वभूतानां त्वामिहोपक्वये स्त्रियं श्रीगन्धां धारयामि आयने देवरायणे दुर्वारोहं पुष्पणीः रथस्य पुण्डरीकाणि समुद्रस्य ग्रहायवे अलङ्करणार्थं नैतिकाचूर्णं विलेपनानि समर्पयामि अथ पुष्पैः पूजयामि ओम गणेशाय नमः पादौ पूजयामि एकदन्ताय नमः गुल्भौ पूजयामि शूर्पकर्णाय नमः जानुनी पूजयामि विघ्नराजाय नमः जङ्घे पूजयामि अखवाहनाय नमः ऊर्ं पूजयामि हेरम्बाय नमः कटिं पूजयामि लम्बोदराय नमः उदरं पूजयामि गणनाथाय नमः नाभिं पूजयामि गणेशाय नमः हृदयं पूजयामि स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि गजवक्त्राय नमः वक्त्रं पूजयामि विघ्नहन्त्रे नमः नेत्रं पूजयामि शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि हारचन्द्राय नमः ललाटं पूजयामि सर्वेश्वराय नमः शिरं पूजयामि विघ्नराजाय नमः सर्वाङ्गानि पूजयामि सुमुखाय नमः पाचीपत्रं पूजयामि गणाधिपाय नमः बृहतीपत्रं पूजयामि उमापुत्राय नमः निर्मलपत्रं पूजयामि गजाननाय नमः दूरवयुग्मपत्रं पूजयामि हरसूराय नमः दत्तूरपत्रं पूजयामि लम्बोदराय नमः बदरीपत्रं पूजयामि गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि गजकर्णगाय नमः तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः सूत्रपत्रं पूजयामि विकटाय नमः हरवीरपत्रं पूजयामि भिन्नदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि वटवे नमः दाडिमीपत्रं पूजयामि सर्वेश्वराय नमः देवायपत्रं पूजयामि बालचन्द्राय नमः वरपत्रं पूजयामि हेरम्बाय नमः सिन्धुवारपत्रं पूजयामि शूर्पकर्णाय नमः जातीपत्रं पूजयामि समाग्रजाय नमः सुराग्रजाय नमः गण्डकीपत्रं पूजयामि विभवपुत्राय नमः शिवीपत्रं पूजयामि विनायकाय नमः अष्टपत्रं
पूजयामि सुरसेविताय नमः अर्जुनवक्त्रं पूजयामि कमलाय नमः अर्कवक्त्रं पूजयामि गणेश्वराय नमः एकविंशतिवक्त्राणि पूजयामि ओम गजाननाय नमः ओम गणाध्यक्षाय नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम वैमातुराय नमः ओम त्रिमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम कृत्तवे नमः ओम सुप्रदीप्ताय नमः ओम कृत्यने नमः ओम सुखनिधये नमः ओम सुराध्यक्षाय नमः ओम सुराज्ञाय नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम भैरम्बाय नमः ओम लंबचढ़राय नमः ओम हयग्रीवाय नमः ओम प्रथमाय नमः ओम प्राज्ञाय नमः ओम प्रमोदकाय नमः ओम मोदकप्रियाय नमः ओम विघ्नात्रे नमः ओम विघ्नकर्त्रे नमः ओम विष्णुनेत्रे नमः ओम विराट्पतये नमः ओम श्रीपतये नमः ओम वाक्पतये नमः ओम शृंगारिणे नमः ओम आश्रितवत्सलाय नमः ओम शिवप्रियाय नमः ओम शीघ्रकारिणे नमः ओम शाश्वताय नमः ओम बलान्विताय नमः ओम बलोद्धताय नमः ओम भक्तनिधये नमः ओम भावगम्याय नमः ओम भावनात्मयाय नमः ओम अग्रगामिने नमः ओम मंत्रकृते नमः ओम चामीकरप्रभाय नमः ओम शर्वाय नमः ओम सर्वोपन्यासाय नमः ओम सर्वकृत्रे नमः ओम सर्वनेत्रे नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम पंचहस्ताय नमः ओम पार्वतीवन्दनाय नमः ओम प्रभवे नमः ओम कुमारगुरवे नमः ओम कुञ्जरासुरभञ्जनाय नमः ओम कान्तिमते नमः ओम धृतिमते नमः ओम कामिने नमः ओम कविच्छबलप्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम महोदराय नमः ओम मधोत्कटाय नमः ओम महावीराय नमः ओम मंत्रिणे नमः ओम मंगलासुस्वराय नमः ओम प्रमदाय नमः ओम जायसे नमः ओम यक्षिन्द्रसेविताय नमः ओम गंगासुताय नमः ओम गणाधीशाय नमः ओम गंभीरनमदाय नमः ओम पटवे नमः ओम ज्योतिषे नमः ओम अक्रांत पदचित्प्रभवे नमः ओम अभीष्टवरदाय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्तरूपाय नमः ओम पुराणपुरुषाय नमः ओम पुष्णे नमः ओम क्षीरोक्षिप्त प्रहरणाय नमो नमः ओम अग्रगण्याय नमः ओम अग्रपूज्याय नमः ओम अपाकृतपराक्रमाय नमः ओम सच्चिधर्मणे नमः ओम सच्चे नमः ओम साराय नमः ओम सरसामृतये नमः ओम महेशाय नमः ओम सिद्धान्ताय नमः ओम मणिपुरमेखलाय नमः ओम संस्कृतदेवतामूर्तये नमः ओम सहिष्णवे नमः ओम ब्रह्मादि ब्रह्मविद्यादिजानभवे नमः ओम विष्णवे नमः ओम विष्णुप्रियाय नमः ओम भक्तजीविताय नमः ओम ऐश्वर्यकारणाय नमः ओम सदोत्थिताय नमः ओम विष्णुकृषे नमः ओम सुरक्षाध्यात्मते नमः ओम कल्याणगुणवे नमः ओम उन्मत्तमेशाय नमः ओम पराजयिने नमः ओम समस्त जगदाधाराय नमः ओम सर्वेश्वरप्रदाय नमः श्री विघ्नेश्वराय नमः नानाविधपरिमलपत्रपुष्प अक्षतानि समर्पयामि ओम मनसवच्चरभयर्दिव्यनानाग्ने ओम मनसवच्चरभयर्दिव्यनानाग्ने साक्षात् शिक्षणीयमुद्रस्यामि दीपावत्रं दीपाराधनमस्कार చేసుకున్నాను సాధ్యం త్రిపుర సంయుక్తం వందేనా యోగితే ప్రియం పురాణమంగళం దీపం త్రిలోక్యం దిలావః భక్త్యాది పుత్రస్యామేవాయ పరమాత్మనే రాయమాన్ గాత్వరాయ జ్యోతిర్నమోస్తుతే శ్రీమన్మహాగణాధిపతే నమః సాక్షాత్ ప్రత్యక్షదీపం దర్శయామి దీపావత్రం देवान्तं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् धियो यो नः प्रचोदयात् सत्यं वक्यं प्रतिज्ञामृतमस्तमृतमस्त्रामसि श्रीवरसिद्धिविनायकस्वामिने नमः अवसरार्थं नारिकेलसकलान् कदलीफलान् मधुमोदकान् काश्मीरफलान् गोबीजफलान् वेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा और सब
मध्ये मध्ये उदरपानीं समर्पयामि अमृताभिधानमसि उत्तराभूषं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीं समर्पयामि ताम्बूलं सूर्यपरिसरपुरेर्नागवलिधनिर्सुप्तासुरसमायुक्तं ताम्बूलं प्रतिष्ठितां श्रीमन्महागणाधिपतये नमः श्रीवरसिद्धिविनायकस्वामिने नमो नमः इति ताम्बूलानि समर्पयामि ताम्बूल आचरणानन्तरं शुद्ध आचमनीं समर्पयामि అలా కొంతమంది పూజ చేసిన తర్వాత కథ చెప్పుకున్న తర్వాత హారతి ఇచ్చేవాడు. హారతి ఇచ్చిన తర్వాత కూడా కథ చెప్పుకోవచ్చు. మన కథ చెప్పుకున్న తర్వాత హారతి నక్షత్రం తీసుకుంటాం. ఇక్కడ కథ సంగతి అందరికీ తెలిసింది. వినాయక చవితి అంటేనే వ్రత కథకి చాలా ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది కూడాను వ్రతం చేసుకుంటాం. ఇప్పుడు వినాయక చవితి మన పందిర్లు కూడాను పెద్ద పెద్ద హడావుడి చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా భక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. వినాయక చవితి మనం చేస్తూ ఉన్నప్పుడు అసలు వినాయక చవితి ఎందుకు చేయాలి, వినాయకుడు మనకి ఏం చేయమని చెప్పాడు అనేటువంటిదే వినాయక చవితి వ్రతం యొక్క కథ యొక్క పరమార్థం. చాలా మంది కూడా శమంతకమణి వ్రతం కథ చెప్పుకొని అక్షతలు శిరస్సు దాల్చుకుంటే మనకు ఉండేటువంటి దోషాలు అయిపోతాయి కాబట్టి కథ చెప్పుకుందాం, ఆ తర్వాత అంతా కూడా మన హడావుడి మనం చేసుకుందాం అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. అసలు వినాయక చవితి వ్రత కథలు ముఖ్యంగా మనం అంశం తీసుకుంటేనన్నా మొట్టమొదటిగా గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుడు తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత గజాసురుడు ఈ ఈశ్వరుడు గజాసురుడు ఉదరంలో చేరమని గజాసురుడు అడిగితే ఈశ్వరుడు ఉదరంలో చేరుకుంటాడు. పార్వతి అమ్మవారికి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. అన్ని వెతుకుతూ అన్ని దిక్కులో వెతుకుతూ ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించింది. అయ్యా పూర్వకాలంలో భస్మాసురుడు నుంచి కూడా నా పతిని రక్షించావు, కాబట్టి ఈ సమయంలో కూడా నా పతిని అనుకున్నాడు పరమేశ్వరుడు దయచేసి చెప్పవలసింది అని చెప్పి ప్రార్థిస్తుంటే అంత విష్ణుమూర్తి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరూ కూడా తల ఒక వాయిద్యం తీసుకొని అన్ని నగరాల్లో కూడా ఈ గంగిరెద్దుని చక్కగా ఆడిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ సంగతి తెలుసుకున్నటువంటి గజాసురుడు ఆయన సభలో ఆడించమని చెప్పి కోరగా వీళ్ళందరూ వెళ్ళడం చక్కగా తల ఒక వాయిద్యం వాయించేసి చక్కగా ఆనందంగా కనివింపుగా మంగళశ్రావ్యంగా ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తుంటే అప్పుడు ఆనందపడే గజాసురుడు ఏం కావాలని కోరుకోమని అడిగాడు. గజాసురుడు విష్ణుమూర్తి నీ ఉదరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నాకు కావాలి, బయటికి రావాలని చెప్పడం అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. దానవుల్ని దాదాపుగా శిక్షించినటువంటి వాడు ఎవరు అంటే విష్ణుమూర్తి. ఈయన విష్ణుమూర్తి వచ్చింది ఎవరో కాదు అని చెప్పి తెలుసుకొని నా మరణం తప్పదు అనేటువంటి విషయంతో ఒక్కగా పరమేశ్వరుడు ముందుగా ఒక వరం కోరుకుంటున్నాడు. అయ్యా నా ముఖాన్ని ఎక్కడైనా సరే త్రిలోక పూజ్యంగా అన్ని లోకాలను నువ్వు పూజించే విధంగా నాకు కావాలి, నాకు ఆ వరాన్ని ఉంచి పడుగుతాడు. అంతటా ఈ పరమేశ్వరుడు వాహనం ఏదైతే నంది ఉందో ఆయన ఆ కొమ్ములతో శృంగాలతో ఆయన పొట్టని చీల్చడం పరమేశ్వరుడు బయటకు వచ్చిన తర్వాత పార్వతి అమ్మవారికి అర్థమైంది పరమేశ్వరుడు మళ్ళా కైలాసానికి వస్తున్నాడు పునరాగమనంలో అని. అంతటా ఆవిడ అభ్యంగన స్నానం చేయడానికి నలుగు పెట్టుకుని మిగిలిన నలుగు పిండితో చిన్న ఒక బొమ్మను తయారు చేసి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ పిల్లవాడిని బొమ్మను దగ్గర కాపలా చేసి లోపలికి స్నానానికి పెట్టి పరమేశ్వరుడు రావడం ఆయన అడ్డగించడం, ఈ పిల్లవాడు నేను నువ్వెవరో నా ఇంట్లో పోవడానికి నాటగించడం అని చెప్పి అది త్రిశూలంతో ఆ ఘట్టాన్ని తిరిగి వేయడం, లోపలికి వెళ్ళడం, వాళ్ళిద్దరి మధ్యలో పార్వతి పరమేశ్వరుడు మధ్యలో మాటల మధ్యలో ఈ బయట పిల్లవాడి కూర్చొని రావడం. వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనికి చింతించి గజాసురుడు అడిగాడు కదా నా ముఖాన్ని ఇంట్లో చేయమని చెప్పి ఆయన ముఖాన్ని తీసుకొచ్చేసి ఈ గణపతికి అర్పించేసి అంతవరకు ఆయన పేరు గణపతి అనేటువంటి రామదేవి కూడా లేదు వాడు అని చెప్పి పిలుస్తున్నాం గజాసురుడు కాబట్టి గజాననుడు అనేటువంటి పేరు వచ్చింది. గజాసురుడు ముఖం కలిగింది కాబట్టి అంతటా కొన్ని రోజులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం జరిగింది. కుమారస్వామి వారి వీళ్ళకి దేవతలందరూ కూడా దేవతలు ఋషులందరూ కూడా విజ్ఞానం కలిగి ఈ విజ్ఞానికి ఎవరైనా ఒకళ్ళని పూజ చేస్తే ఆ విజ్ఞానం మొత్తం తెలియకుండా ఒక అధిపతిగా తయారు చేయమని చెప్పి పరమేశ్వరుడు కోరారు. పరమేశ్వరుడు ఏం చెప్పాడు, లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో ఎవరైతే స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ విజ్ఞాధిపత్యం ఇస్తారని చెప్పి ఇక్కడ కుమారస్వామి వాయువేగంగా ఎవరి వాహనం ఎక్కేసి అన్ని నదులు స్నానం కానీ గజానుడు
చిన్న పిల్లవాడని చెబుతున్నామా, తల పెద్దది, మరుగుజ్జివాడు. ఆ పరమేశ్వరుడు దగ్గరికి పోయి, అయ్యా నా సంగతి తెలుసుకుని ఇట్లాంటి పోటీ పెట్టడం నీకు అవుతుందా? ఇక్కడ నారదుల వారు చెప్తారు, ఆయన నువ్వేం చేయాల్సిన పని లేదు, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ నీ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తుండమని చెప్పారు. అందులో కుమారస్వామి ఏ నదికి వెళ్ళినా ఈయన ముందుగా స్నానం ఎదురవుతున్నట్టుగా ముందుగా వస్తున్నట్టుగా ఈ కుమారస్వామి వారి గణపతి కనపడ్డు. ఈ గణపతి కుమారస్వామి వారి కైలాసానికి వచ్చేసరికి అన్ని నదులు స్నానం చేసి గణపతి మరలా కైలాసంలో అంటే తనకంటే ముందుగా వచ్చేవాడు అనేది అర్థమైపోయింది. నేను చాలా సమర్థుడు, అన్నగారి గారికి సమర్థుడు, కాబట్టి దీనికి వ్రతం చేయండి, ఆయనకి వ్యాధి వచ్చి నేను చెప్పాను. అసలు ఈ వ్రతం మొత్తం మీద కూడాను మానవతా విలువలు అక్కడే కనబడుతుంది. దీంట్లో ఏంటి అంటే కుమారస్వామి ఆలోచించకుండా భూలోకాల్లో నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు భూలోకాల్లో నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం ఇక్కడ దక్కింది. కాబట్టి వినాయకుడు ఏం చెప్తున్నాడు, తల్లిదండ్రులు పూజ చేస్తే చాలు అని చెప్తున్నాడు కదా. అది మనం చేయలేదు, చాలా మంది కూడా తల్లిదండ్రులు పూజ చేయలేదు. కాబట్టి అంటే పూజ అనేది కూర్చోబెట్టి కాళ్ళు కడిగేసి పూలు వేయమని కాదు, కనీస గౌరవం మనకి చెప్పిన కనీస గౌరవం ఇవ్వాలి అనేటువంటిది. అంటే ఇక్కడ మనకి శాస్త్రంలో కూడా చెబుతుంది కదా, భూ ప్రత్యక్షణ శక్తి అయినా సేతు స్నాన సదేన నదీ స్నాన శాస్త్రేషు తత్వరం మాతృమంది శాస్త్రం చెబుతూ ఉంటుంది. భూమి ప్రపంచంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి, ప్రకృతి దేవతలందరూ ఉన్నారు. ఈ భూమి చుట్టూ ఒక్కసారి తిరిగి వస్తే మహాపుణ్యం వస్తుంది. అలాంటి 6 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తాడు. 100 సముద్రాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తాడు. 1000 నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే వస్తుందని చెప్తారు. ఇక్కడ వినాయక చవితి కథలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత లడ్డూలు పెట్టి పూజ చేసాం, ఎంత మద్దు పెట్టి పూజ చేసాం, ఎంత ఘనంగా మద్దు చేసాం, ఎన్ని విగ్రహాన్ని పెట్టామనేటువంటిది కాదు. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా గణపతికి పూజ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం రాదు అని చెప్పి గణపతి చెప్పకుండా అని చూస్తుంది. అలానే గణపతి సమర్థకమని కథ అందరికీ తెలిసింది అన్న. గణపతి పూజ చేసేటప్పుడు కూడా మట్టి గణపతి తీసుకొచ్చి మనం పూజ చేయవచ్చు కదా. మట్టి అంటే పృథ్వీ తత్వమే గణపతి. పృథ్వీ ఏదైతే ఉంటుందో, నేల తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వమే గణపతి. అంటే ఏంటి, పుట్టించగలడు, తనలో కలుపు. నేల అంతే కదా, పుట్టిస్తుంది, తనలో కలుపుకుంటూ 2 రకాల తత్వం కలిగి అలాంటి తత్వమే గణపతి. ఇక్కడ అది ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందన్న, భౌతికంగా ఇంకొక పరమార్థం కూడా. మట్టికి అబ్జర్వేషన్ ఎక్కువ. ఒక విత్తనం ఇస్తే దాన్ని ఏం చేస్తుంది, మొక్కగా మొలగ్గా వృక్షంలాగా పెంచుతుంది. అవునా, అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది, ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది మట్టికి. మట్టితో గణపతిని తయారు చేసి ఇప్పుడు మనం చేసినట్టుగా ఏకవింశతి పత్రాన్ని పూజ చేయాలి చెప్పి 21 రకాల పత్రాలతో పూజ చేస్తాం. అవునా, ఈ వర్షాకాలంలో గణపతి నవరాత్రులు వినాయక చవితి వస్తుంది. వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది, కొత్త నీరు పాత నీరు కలిసి ఆ నీళ్లు మనం తాగుతుంటే ఇన్ఫెక్షన్స్ కోల్డ్ వస్తుంది, జలుబు వస్తుంటుంది, ఫీవర్స్ వస్తుంటాయి, బాడీ పెయిన్స్ వస్తుంటాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతుంటాయి. కొత్త నీరు పాత నీరు కలిస్తే వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది ప్రారంభం. ఈ సమయంలో మట్టితో తయారు చేసేటువంటి విగ్రహానికి ఏకవింశతి పత్రాలు ఏవైతే 21 రకాలు ఉన్నాయో వీటిలో రోగ నిరోధక శక్తి దాగి. విగ్రహం మట్టిని పెట్టినప్పుడు దాంట్లో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, మొత్తం తీసేసుకుంటుంది కదా. పచ్చిగా ఉన్నప్పుడే పెడుతున్నాం మనం, పచ్చిగా ఉన్నప్పుడు ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా తీసేసుకుంటాం. కాబట్టి ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహానికి పూజ చేసి ఏకవింశతి పత్రాలతో పూజ చేసి మనం ఆవుల్లో, నదుల్లో, తాగేటువంటి నీళ్ళలో, చెరువుల్లో వేస్తూ ఉంటాం. విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఆ నీళ్ళు దగ్గర మనం తాగుతుంది, కొత్త నీళ్ళు పాత్ర కలిసి నీళ్ళు తాగడం వల్ల రోగాలు వస్తాయని చెప్తున్నారు కదా. ఎప్పుడు ఏ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం అబ్జర్వ్ చేసుకున్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో శక్తి, అలాగే ఈ ఏకవింశతి పత్రాలలో 21 రకాలు ఉండేటువంటి రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి పత్రి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తీసుకునే నీళ్ళలో కలపడం ద్వారా నీళ్లు ఫిల్టర్ అయిపోయి మనకు వస్తుంది. యాంటీబయోటిక్ శక్తి దాంట్లో ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు మనకి వర్షాకాలం వెళ్ళినప్పుడు చిన్న చిన్న దొంగలు వస్తూ ఉంటాయి, దాంట్లో నీళ్ళలో కూడా చూసుకుంటే చిన్న చిన్న చేపలాగా కొన్ని క్యూర్ తయారవుతూ ఉంటాయి. వీళ్ళన్నింటినీ కూడా నిరోధించి మనకి మంచి నీటిని ఇచ్చేటువంటి వ్రతమే వినాయక చవితి. అలాంటి మట్టి విగ్రహాన్ని తీసేసి మన లోపల విగ్రహాలు రకరకాలుగా పెట్టేసి 10 అడుగులు
మనకి వినాయక చవితి ఏం చేస్తుంది? రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనం చేస్తున్నది రోగాలు తెచ్చుకునేటువంటి వినాయక చవితి చేసుకుంటున్నాం. కాబట్టి పొరపాటున కూడా వాటికి సమర్చిత పలకవద్దు. ఎవరు కూడాను ఇట్లాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దని చెప్తున్నాను. అలానే గురుగారు ఇప్పుడు ఉదయం పూట పూజ చేసుకుని సాయంత్రానికి కలిపేసేయచ్చు అంటారా పీఠాన్ని? తప్పనిసరిగా అక్కడ మంగళవారం శుక్రవారం తప్పించి ఆ రోజు వస్తే మరుసటి రోజు పొద్దున్నే మనం ఉపాసన చెప్తాం. అందులో ఇంకోటి కూడా ఏంటంటే ఈ గణపతి నవరాత్రులు అనేటువంటిది బయట పందిళ్ళు వేసే చోట అవి చేస్తుంటారు కానీ ఇళ్ళలో గణపతి నవరాత్రులు అసలు గణపతి నవరాత్రులే లేవు లెక్క ప్రకారం. మరి పూర్వకాలంలో ఉండేది 4 నవరాత్రులు: వసంత నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శరణ నవరాత్రులు. గణపతి నవరాత్రులు కూడా ఎలా వచ్చింది? మనకి స్వాతంత్రానికి ముందుగా మన హిందువులు అంటే మన ఇండియన్స్ అందరూ కూడా, భారతీయులందరూ కూడా ఒక చోట కూడుకొని మాట్లాడుకుంటూ ఉంటే బ్రిటిష్ వాళ్ళంతా కూడా చల్లాచెదురుగా పెట్టి పంపించేసేవాడు. అలాంటి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఢిల్లీలో మొట్టమొదటిసారిగా గణపతి నవరాత్రులు ప్రారంభించారు. హిందువులందరూ కూడా ఒక చోటు కూర్చొని ఉంటారు. దేవతా పూజలు అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి డిస్టర్బ్ చేయలేదు అప్పట్లో మనల్ని. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఒక చోట గుంపుకొని మీటింగ్ పెట్టుకోవడం కోసం గణపతి నవరాత్రులు అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాని ఆనవాయితీగా వస్తుంది. దానివల్ల నష్టమే లేదు, చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా పందిరి వేసి చేస్తూ ఉంటారు. వాళ్ళలో కూడా ఇలాంటి స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. వాళ్ళలో వాళ్ళలో స్నేహభావం పెరుగుతుంటుంది, అందరూ కలుస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పందిర్లు వేసే చోట కూడా పొరపాటున ఏ రకమైన సినిమా పాటలు ఇట్లాంటివి పిచ్చి పిచ్చివి కాకుండా చక్కగా భగవంతుడు నామధ్యేయము నామాన్ని ధ్యానం చేసుకోవడము, లేదంటే ప్రసంగాలు పెట్టుకోవడము, హరికథలు లేదా శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే గణపతి పరిపూర్ణంగా అనుభవిస్తాడు. కానీ మనం పూజ చేసుకున్న వెంటనే డీజే సౌండ్లు పెట్టేసి గణపతి పూజలు మందిరాల దగ్గర పెద్ద పెద్ద డాన్సులు వేసుకుంటూ అరుపులు వేసుకుంటూ ఉంటే గణపతి పొరపాటున కూడా ఇక్కడ అనుగ్రహించడు. ప్రపంచంలో పెద్ద చెవులు ఉన్నటువంటి వాడు గణపతి. ఆయన చెవులు కూడా మారుమూరు గట్టిగా మనం సౌండ్ పెడుతున్నామంటే అర్థం చేసుకోండి. దయచేసి గణపతికి ఈ విధంగా పూజ చేయాలి. తల్లిదండ్రులను గౌరవించకుండా ఎవ్వరు గణపతికి పూజ చేసినా ఏ రకమైనటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ముఖ్యంగా మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. మొట్టమొదటిగా వాళ్ళకి నమస్కరించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్నిచ్చి తర్వాత గణపతికి పూజ చేసుకోవడం, అష్టోత్తరంతో పూజ చేసుకోవడం, ఇలానే పత్రి పూజ చేసుకోవడం ఇలా చేసుకుంటే తప్పనిసరిగా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు అక్షతలు వేసుకోండి. సమంతకమణి కాదు కదా, ఏ మణి కథ కూడా అక్కర్లేదు. మీకు ఏ రకమైనటువంటి అపవాదులు లేవు. ఎలాంటి అపవాదులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా మిమ్మల్ని మీరు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళు హక్కున చేర్చుకొని ప్రతిదానికి తోడుంటారు వాళ్ళు కూడా. కాబట్టి ఇదే గణపతి చెప్తుంది. ఇదే గణపతి వినాయక చవితి వ్రత కథ సారాంశం. చాలా సంతోషం గురుగారు. ఇప్పుడు ఈ అక్షంతలు మనము స్వామి వారి దగ్గర వేసేసి ఒక్కసారి కొబ్బరికాయ కొట్టేసినాను నైవేద్యం పెట్టి హారతి చేద్దాం. ఓం శివాయ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్కల్పత్యేన ప్రత్యాపన్నోస్నామిదవస్రమసి శ్రీమన్మహాగణాధిపతే నమః. సత్యస్కారవార్గేణ సదాదిదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం నమానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. జయం సమర్పయామి. సమర్పయామి. అమృతాభ్యానం సిద్ధాభూషం సమర్పయామి. హస్తో వృక్షణయామి, పాదో వృక్షణయామి. శుద్ధ ఆచమనీయం. సమర్పయామి. అమృతాభ్యానం సిద్ధాభూషం సమర్పయామి. హస్తో వృక్షణయామి, పాదో వృక్షణయామి. శుద్ధ ఆచమనీయం. సమర్పయామి. కర్పూర ఆనంద మంగళ నీరాజనం.
दर्शयामि वीराजना आत्मायामि कर्पूर आनंदमंगल नीराजनम् समर्पयामि नमस्करोमि जय बोलो गजानन महाराज की जय। ओम मंत्रपुष्पं राजाधिराजाय प्रसन्न सायिने नमो वै श्रवणाय विद्महे तमे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु वीराज वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तद्गुरो नमः। अन्तश्चरत भूतेषु गुहायां विस्तमूर्तिषु तं यज्ञस्तं वषट्कारस्तं विग्रस्तं रुद्रस्तं विष्णस्तं ब्रह्मणं प्रजापतिः तं तदा भागो ज्योतिरसोमृतं ब्रह्मभूत्ववस्तुपरो अधेतं विष्णवे चिरन्तर्भवति यज्ञो वै विष्णोः यज्ञ एवां ततः प्रतिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा जज्ञास स्वाहा प्रतिष्ठायै स्वाहेति जनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तुलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। तत्पुरुषाय विद्महे शूर्पकर्णाय धीमहि तन्नो गणकः प्रचोदयात्। श्रीवरसिद्धिविनायक स्वामिने नमो नमः। आधारभ्योः दिव्यसुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोत्पापकर्मा पापात्मा पापसम्भवः पाहिमां कृपया देवा स्मरागतवत्सर अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षकनाधिप। श्रीवरसिद्धिविनायक स्वामिने नमो नमः। आत्मप्रदक्षिणस्काराणि समर्पयामि। चक्रमाच्छादयामि चामरं वीजयामि चन्दर्शयामि इन्द्रावयामि आन्दोलिकानारोहयामि गजानारोहयामि मूषिकानारोहयामि संस्तराजोपचार शक्त्योपचार भक्त्योपचार पूजां समर्पयामि। यस्संस्कृत्याचरामं चतुर्ः पूजाक्रियादिषु अक्षरं తీసుకొచ్చి రెండు వేసుకొని చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజయా అష్టోత్తర శతనామార్జనేన అనేన ఏకవింశతి పత్రాన్ని పూజయేన అవసరణ విద్యా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు। నాన్న ఈ విధంగా పూజ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది। ఈ పూజ చేసుకున్న మీకు చూసేటువంటి వీక్షకులందరికీ కూడాను ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అనుకున్న సకల కార్యాలు కూడాను ఎక్కడ ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు సాగాలని వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు సంకల్ప సిద్ధి జరగాలని వరసిద్ధి వినాయక స్వామి వారిని ఒక్కసారి వేడుకుంటూ అందరికీ కూడా మరి ఒక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు। శ్రీమాత్రే నమః।
ప్రభావ కరుణైక సింధు కారుణ్యమూర్తే హేరంబ మంగళ ఆనంద రూప వేదాంత వేద్య మహనీయమూర్తే శ్రీ విఘ్నరాజ పార్వతి పుత్ర వరసిద్ధినాయక హే విఘ్నరాజ గీర్వాణి బృంద పూజిత పాద సిద్ధి గణపతి పంచహస్తాయ హే పాపనాశ వైమధురాయ దీనదయాళ ప్రసన్న వదన పరమేశ పుత్ర గణపతి దేవ గౌరీ తనయ గణనాథ దేవ అనాథ బంధో అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ ఆనంద రూప అనాథనాథ గజాననాయ శ్రీ గణనాథ గణాధ్యక్షాయ శ్రీ గణనాథ విఘ్నరాజాయ శ్రీ గణనాథ వినాయకాయ శ్రీ గణనాథ విఘ్నహారిణే శ్రీ గణనాథ వైమధురాయ శ్రీ గణనాథ మాన్యాయ నమః శ్రీ గణనాథ మహాకాలాయ శ్రీ గణనాథ మహాబలాయ వేద